గుంటూరు పట్టణంలో జనజీవనం స్తంభించిపోయింది. ఇటెల్లాలి అర్థం కానిటువంటి కన్ఫ్యూజన్ స్టేజ్. ఇటు తిరిగి ఒకడెళ్ళాలి, అటు తిరిగి ఒకడెళ్ళాలి. సోల్ రెస్పాన్సిబుల్ పెమ్మసాని గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నాడని నేను మాట్లాడుతున్నానంట. మీ బోటి రోజు దూషిస్తారు. వీ డోంట్ కేర్ దాట్. ఏంటిది? ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. మీరు తప్పు చేశారని మీ అంతరాత్మకు తెలుసు, కానీ ఏదో ఒకటి అట్ట చేసి మోసం చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడ గొడవండి బాబు? వంతెన పగడగొట్టేసి రాకపోకలు తీసేసి ఇప్పుడు ఎక్విజేషన్ నోటీస్ ఇస్తారంట. నేర్చుకుంటున్నారు కొత్తగా. ఈ పట్టణాన్ని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమంలో మీరు చేస్తున్నారు. ఇంతకు ముందు తీసుకొచ్చిన సేతుబంధు బ్రిడ్జీలకు శభాష్, వీఆర్ కంగ్రాచులేషన్ యూ, అభినందిస్తున్నాం. కానీ మొత్తాన్ని సర్వనాశనం చేశావు. గుంటూరు కోర్ సిటీని సర్వనాశనం చేసి ఈస్ట్ వెస్ట్ రెండింటినీ కూడా దెబ్బతీసే పరిస్థితి ఒక కక్ష కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. చివరికి అంబటి రాంబాబు అనేటువంటి మాటలు ఆకాశం మీద ఉమ్మేస్తే ఆ ఉమ్ము తిరిగి అంబటి రాంబాబు మొహం మీదే పడింది. కారణం ఏంటంటే అంబటి రాంబాబు విమర్శిస్తూ కూడా తెలియకుండానే వాస్తవాలు చెప్పాడు. గత 10 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జికి పెట్టాలి, కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాలి అనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీది అని చెప్పాడు. ఒకటి. రెండోది, మా 5 సంవత్సరాల పరిపాలనలో బ్రిడ్జిల సంగతి దేవుడు వరకు మేము రోడ్లు కాలువలు కూడా వేయటం చేతకాని నపంసకులం అని కూడా చెప్పాడు. సో వాళ్ళ 5 సంవత్సరాల్లో చేతకాని వాళ్ళ ప్రభుత్వంలో కాలువలు చేయటమే చేతకాని వాళ్ళ ప్రభుత్వం నడిస్తే, ఈ ప్రభుత్వంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పి ఆయన ఈ రోజున సేవ చేయటానికి మాత్రమే వచ్చి ఈ రోజున ఎంపీగా ఉండి సొంత నిధులు ఖర్చు పెడతా ఉన్నాడు ప్రజల కోసం. అనేకమైనటువంటి చారిటీ కార్యక్రమాలు చేస్తారు. చేతకాన్ని సావ తెచ్చినటువంటి శక్తి లేనటువంటి అంబటి రాంబాబు కూడా పెమ్మసాని గారిని విమర్శించేటువంటి స్థాయి కాదు అనేటువంటి మాట స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నాం. దరిద్రం ఏదో శని ఏదో మాట్లాడాడు. అవును, నేను ఒక్కడే చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన శని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని అంబటి రాంబాబు అయితే, గుంటూరు నగరానికి సత్తెనపల్లికి శని పట్టింది. అంబటి రాంబాబు టైంలో ఆ శని తప్పకి ఆ సత్తెనపల్లి ప్రాంతం మొత్తం అతలాకుతలమైంది. మళ్ళీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెస్ట్కి ఇన్ఛార్జిగా వేసి గుంటూరుకు పట్టిన కొత్త శని ఎవరంటే అంబటి రాంబాబు. పెమ్మసాని గారిని ఎన్ని నువ్వు తిట్టినా ఆయన ఏనుగులాగా ముందుకెళ్తుంటే మీరు సునకాల్లాగా మురుగుతా ఉన్నారు. అవి పట్టించుకునేటువంటి పరిస్థితి లేనప్పటికి కూడా ఏ వ్యక్తికైనా సరే ఏంట్రా మనం ఇంత కష్టపడి పనిచేస్తా ఉంటే వీళ్ళు ఈ విధంగా మాట్లాడతారు. నేను చెప్తా ఉన్నా, గుంటూరు పార్లమెంటు ప్రజలు పెమ్మసాని గారితో ఉన్నారు. పెమ్మసాని గారు మీరు పని చేయండి, మేము వెంట మేము ఉన్నాం. ఈ సునకాలు ఎన్ని మాట్లాడినా మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని గుంటూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రజలు పెమ్మసాని గారికి అండగా ఉన్నారనేటువంటి మాట చెప్తాం. నిజాల కోసం, నిర్భయ రాజకీయాల కోసం విజయ్ కిరణ్ టీడీపీ ఛానల్ ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.